హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. పిఠాపురంలో పోటెత్తుతున్న జనసంద్రం. జనసేన అత్యంత అప్రమత్తం. సినీ నటుడిగా పవన్ కళ్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అది రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు జన సైనికులంటే కేవలం సినీ అభిమానులు మాత్రమే. కానీ ఇప్పుడు జన సైన్యం అత్యంత బలోపేతమైంది. గతంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఆవిర్భావ సభలు వేరు. ప్రస్తుతం టీడీపీతో కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకుంటోంది జనసేన. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు జనసేనాని. పిఠాపురం సమీపంలోని చిత్రాడ ప్రాంతంలో ఇప్పటికే బహిరంగ సభకు గురించి ఏర్పాట్లు షురూ అయ్యాయి. మార్చి 14న పవన్ కళ్యాణ్ వేదికపై నుంచి జన సైనికులకు, రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తారన్నది హాట్ టాపిక్గా మారింది. మరోపక్క తరలి వచ్చే జనానికి చేయాల్సిన ఏర్పాట్ల విషయమై జనసేన పార్టీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. 5 లక్షల మందికి పైగానే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనం తరలివస్తారని పార్టీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిందమోయాల్సి వస్తుంది జనసేన పార్టీ. ఇక సభకు జనసంద్రం పోటెత్తుతుంది. ఇందులో ఇంకో మాటకు తావులేదు. కానీ భద్రత విషయంలో అప్రమత్తంగా జనసేన పార్టీ ఉండాల్సిందే. అధికారంలో ఉంది కనుక భద్రతా ఏర్పాట్ల విషయంలో అంతకు మించి జాగ్రత్తల్ని జనసేన తీసుకునే అవకాశాలు లేకపోలేదనుకోండి. జనసేన ఆవిర్భావ సభకు 5 నుంచి 7 లక్షల జనసేన అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు వస్తారనేది అర్థమవుతోంది.